శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని కొంచెం క్లుప్తంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మేషరాశిలో రవి ప్రభావము, శుక్రుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. తృతీయ స్థానంలో బృహస్పతి, అలాగే పంచమంలో కేతు యొక్క ప్రభావము, అలాగే లాభస్థానంలో రాహు, వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో చూసుకునేసరికి కుజుడు, శని ప్లస్ బుధుడు, ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము. వీటితో పాటు ఆల్మోస్ట్ ఆల్ కొంతవరకు ఒక యుద్ధం లాంటి ప్రభావం మాత్రం కనిపిస్తుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఆర్థిక బలం ఎలాగ ఉంటుంది? కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి, ఉన్న ఉద్యోగాలలో ఉండడం ప్రయత్నం చేయండి. మంచో చెడో జరిగితే జరిగింది అనుకుంటూ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండవది, వ్యాపారం దగ్గరికి వెళ్తున్నప్పుడు వ్యాపారంలో కూడా నష్టాలు బాగా కనబడే అవకాశం ఉంది 15 రోజుల్లోని. అంచేత వ్యాపారంలో మన సొంత ఆలోచనలు ఇప్పుడు పెట్టి ఏదైనా డెవలప్మెంట్ చేద్దాం మాత్రం ప్రయత్నం చేయకండి. ఎందుకంటే డెవలప్మెంట్ అన్నదంతా మళ్ళీ 12 ఉన్న 3 గ్రహాలు ఖర్చు పెట్టేసేట్టు చేస్తాయి తప్ప దానిలో పెద్ద డెవలప్మెంట్ ఉండి కనబడదు. అంచేత మెయింటెనెన్స్ ఆఫ్ టైం అన్నారు. చూసారా, ఒక ఫ్యాక్టరీలోని ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మెయింటెనెన్స్ జరుగుతుందండి, ఫ్యాక్టరీ మాత్రం రన్ అవ్వట్లేదు అంటారు. అంటే ఏంటంటే దానికి సర్వీసింగ్స్ అందరూ చేస్తున్నట్టు మిషన్స్కి, అంతే తప్ప రన్ చేయట్లేదు అర్థం అన్నమాట. అలాగే మెయింటెనెన్స్ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఎక్స్పాన్షన్ అనేది చేయడానికి అవకాశం లేదు ఇప్పుడు అని చెప్పడానికి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత అనుకూలత తక్కువగా ఉంది. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం ఉద్యోగం వచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా కనబడుతున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, అలాగే ఉపనయన సంస్కారాల కోసం ఇచ్చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. చాలా కాలం నుండి వివాహం జరిగిన వాళ్ళు కూడా వివాహం జరిగే అవకాశాలు బాగా దానికి సంబంధించిన అనుకూలత ఏర్పడే అవకాశం బాగానే కనిపిస్తుంది. అలాగే మనం తీసుకున్నప్పుడు మేషంలో ఎప్పుడైతే రవి ఉన్నాడో ఉద్యోగరీత్యా కూడా ఒక స్టేటస్, ఒక థింకింగ్, ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తాడు. అలాగే మీ కోపమే మీ శత్రువు కాబట్టి రవి లగ్నంలో ఉన్నాడు కాబట్టి, మేషంలో ఉన్నాడు కాబట్టి స్పాంటేనియస్గా సడన్గా తీసుకునే నిర్ణయాలలో కొంచెం ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా ఆలోచించి తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 1 బాగా పనిచేస్తుంది. ట్రేడింగ్లో కూడా మనకి ఏంటంటే వీళ్ళని మైన్స్, స్టోన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది వాటి మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య సూత్రాలు పాటించేటప్పుడు పంచమంలో ఉన్న కేతు ప్రభావం కొంత మానసిక ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ 6 ఇంట్లో ఏ గ్రహం లేకపోయినా ఇండైరెక్ట్గా కొన్ని గ్రహాల యొక్క ప్రభావం దాని మీద పడుతుంది కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ విషయానికి వచ్చినమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, అభిషేకం చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, అదేవిధంగా ఎడ్యుకేషనిస్ట్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ రన్ చేసేవాడు, అగ్రికల్చర్లో రైతాంగం చేసే పనులు, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, కుటీర పరిశ్రమలు అంటారు, అవి కూడా చేసేవాడు. వీళ్ళందరికీ కూడా కొంత న్యూట్రల్గా ఉంటుంది కాబట్టి విశేషంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే ఎవరు చేయకండి. అది మాత్రం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్తాం. అలాగే లాభంలో రాహు ఉన్నాడంటే ఉన్న వ్యాపారంలో లాభం వస్తుంది తప్ప కొత్త వ్యాపారంలో లాభం వచ్చే అవకాశం లేదని మనం విశేషం చెప్పచ్చు. ఏదైనప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటుందంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉండడము, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.